నమస్తే ఎస్డీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు మార్కులు తగ్గితే మంత్రి లోకేష్ కు కూడా మార్కులు తగ్గిస్తా. రంపచోడవరం పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ కోకవెన్ లో ప్రమాదం, కాంట్రాక్ట్ కార్మికుడు మృతి, మరో 4గురికి గాయాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కోటవురట్ల హైస్కూల్లోని పీటీఎంలో హోంమంత్రి అనిత. ఆస్లిమెట్టలో అట్టహాసంగా బిఎన్ఆర్ గోల్డ్ నూతన షోరూం ప్రారంభం, సందడి చేస్తున్న అందాల తార సంయుక్త మీనన్. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని, వారు ప్రయోజకులు అయితే ఊహించని ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరి తల్లులకు తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు పాల్గొన్నారు. అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. రంపచోడవరం విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల ప్రశంసలు పొందారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చొని చంద్రబాబు, లోకేష్లు సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు మార్కులు తగ్గితే తాను మంత్రి లోకేష్కు కూడా మార్కులు తగ్గిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు తల్లికి వందనం నిధులు జమ చేసినట్టు వెల్లడించారు. ఒక్క గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు వారి తల్లుల ఖాతాల్లోకి వేశామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులని అన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నామని, పిల్లలు ఆనందంగా ఉంటేనే బాగా చదవగలుగుతారని చెప్పారు. ఆగస్టు నుండి సంజీవని ప్రాజెక్టు రాబోతోందని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. ఒక నమ్మకం వచ్చింది, తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది, ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి, మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా, సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. ఈరోజు నేను ఒకే మాట అడిగాను, చాలామంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తూ ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని, ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడనే కాదు 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం 2వ అడుగు వేస్తున్నాం. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంకో పక్కన మాకున్న అద్భుతమైన ఉపాధ్యాయులు ముగ్గురు అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో, తీసుకురావాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను. ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ సభలో ఓ విద్యార్థి తాను ఐఏఎస్ అవుతానంటూ మాట్లాడి సీఎంను ఆశ్చర్యపరిచాడు. దీనిపై చంద్రబాబు మైక్ అందుకొని విజన్ అంటే ఇదేనంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందారు. కోకోవెన్ బ్యాటరీ 1లో జరిగిన ప్రమాదంలో అనంత భార్వా అనే కాంట్రాక్ట్ కార్మికుడు మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే ప్రమాదంలో మరో 4గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గత నెలలో జరిగిన భారీ ప్రమాదం మరొక ముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు మంత్రి లోకేష్ తీసుకొచ్చారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయక్రోపేట నియోజకవర్గం కోటవురుట్లలో ఆమె పర్యటించారు. మండల కేంద్రంలో 168.3 లక్షల సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో నూతన భవనాన్ని ప్రారంభించారు. 75 లక్షల వ్యయంతో నిర్మించిన ట్రెజరీ కార్యాలయ నూతన భవనాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. పాఠశాల వద్ద బస్టాండ్ ఏర్పాటు చేయడంతో అడ్డు రోడ్డు నుండి నర్సీపట్నం వరకు 2 బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పీటీఎం ద్వారా మమేకం కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పీటీఎంలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం బలమైన పునాదులు వేస్తుందన్నారు. పిల్లలకి చదువే ఉండాలి, పిల్లలకి వాళ్ళ కరిక్యులర్ యాక్టివిటీస్ మాత్రమే ఉండాలి. అందువల్లనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారు ఒక దృష్టి పెట్టి, ఇంతకు ముందు టీచర్స్ అనేసరికి అడ్మినిస్ట్రేషన్ ఏ పనున్నా ముందు టీచర్లకి అప్పచెప్పేవారు. ఆఖరికి సెన్సస్ పనుల దగ్గర నుంచి ప్రతిదీ టీచర్లకి అప్పచెప్పేవారు. కానీ ఈ రోజు టీచర్లకి చదువు తప్పించి వేరే పని ఏమీ లేదు. వాళ్ళు చదువు చెప్పండి, పిల్లల్ని మంచి భవిష్యత్తుగా ఉంచండి, అది ఉద్దేశం. గుడి ఎంత పవిత్రంగా చూసుకుంటామో గుడితో పాటు ఈక్వల్ గా బడిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. గుడిలో ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పి ఒక దేవునికి ప్రసాదంలో ఎలా తీసుకుంటామో, బడిలోకి వచ్చేటప్పుడు కూడా ప్రతి పిల్లలు కూడా, ప్రతి తల్లిదండ్రి కూడా అంతే పవిత్రంగా భావించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంచి మార్కులు వచ్చినాయని పేపర్లో వేసినట్టు దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారమ్మా? మన నాయకుడు, మీ అందరి నాయకుడు లోకేష్ బాబు గారు చేశారు ఆ పని. గవర్నమెంట్ టీచర్ గా ఫస్ట్ నేను చేశాను కాబట్టి చాలా సందర్భాలు అనుకునేదాన్ని, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు దేనికి తక్కువ, బతకించి బాగా చదువుతారే, వాళ్ళని ఎవరు తీసుకొచ్చి పేపర్లో వేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళంటే వేసుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు వేసుకోగలరు అనుకుంటే నేను వేయిస్తాను అని స్టేట్ లెవెల్లో ఫస్ట్ మార్కులు వచ్చిన 10 మంది పిల్లల ఫొటోస్ తో
ఈనాడు మెయిన్ పేపర్లో, ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో వేశారంటే గవర్నమెంట్ స్కూల్ బాగు చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు బాగుపడాలని ఈ గవర్నమెంట్ ఎంత ఆశిస్తుందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక వచ్చాడు ఒక అబ్బాయి, ఏం చేస్తున్నావు నాన్న అని అడిగాను. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడంటే మేస్త్రి పని చేస్తున్నాడు. పిల్లలకి ఫీజులు కట్టాలంటే ఇచ్చుకునే పొజిషన్ ఉండదు. అలాగని పిల్లల్ని పై చదువులు చదివించుకునే స్తోమత లేదని తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదు అని ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లు అందరిలోనే పడిపోయినాయి. ముఖ్యంగా మీకు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడానికన్నా ముందే నీకు 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి సంబంధించిన డబ్బులు, అదేవిధంగా 3 ఉంటే 3 పిల్లలకి, 2 ఉంటే 2కి, అందరికీ కూడా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు వేసి రండి మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో చూపిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఈరోజు మీకే కాదు, సబ్జెక్ట్ టీచర్స్ ఈరోజు గవర్నమెంట్ వచ్చిన వెంటనే 5 సంవత్సరాలు ఒక టీచర్ పోస్ట్ కూడా తీయలేదు ఆ గవర్నమెంట్ లో. కానీ మేము వచ్చిన వెంటనే 16,000 డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులు 16,000 డిఎస్సి పోస్టులు తీసి ఏ స్కూల్లోని కూడా టీచర్ లేకుండా ఉండకూడదని చెప్పడమే కాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి తీయటానికి జాబ్ క్యాలెండర్ లో కూడా ఈరోజు మళ్ళీ ప్రవేశపెట్టింది. నాణ్యమైన బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల ఆధారాభిమానాలు చేరుకుంటున్న బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆశ్రమిట్ట సంపత్ వినాయక ఆలయం వెనుక నెలకొల్పిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ను ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ప్రారంభించారు. అందాల తార సంయుక్త మీనన్ షోరూమ్ లో సందడి చేశారు. తక్కువ తరుగు ఎక్కువ బంగారం అనే నినాదంతో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. విజయవాడ, బెంగళూరులో వినియోగదారుల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ విశాఖలో అడుగుపెట్టింది. ఆసిల్మెట్లోని సంపత్ వినాయక ఆలయం వెనుక ప్రాంగణంలో అద్భుతంగా షోరూమ్ను తీర్చిదిద్దారు. నాణ్యమైన బంగారు వజ్రాభరణాలు, లేటెస్ట్ వెరైటీస్, డిజైన్స్ మగువుల మనసును దోచుకుంటున్నాయి. విశాఖలో నూతన షోరూమ్ను ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ప్రారంభించారు. ప్రారంభ వేడుకలకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అతిథులను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాపిరెడ్డి రోహిత్ చరణ్ రెడ్డి కుటుంబీకులు ఘనంగా సత్కరించారు. అందాల తార సంయుక్త మీనన్ షోరూంలోని ఆభరణాలను తిలకించారు. కొన్నింటిని ధరించి హొయలోలికించారు. అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. విశాఖలో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం ప్రారంభించడం ఆనందంగా ఉందని అందాల భామ సంయుక్త మీనన్ అన్నారు. ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. నాణ్యమైన బంగారు వజ్రాభరణాలను అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారని తెలిపారు. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ను ఉత్తరాంధ్ర వాసులు ఆదరించాలని కోరారు. తన సినిమా ప్రాజెక్ట్స్ త్వరలోనే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. విభిన్నమైన పాత్రలు పోషించడం తనకెంతో ఇష్టమని అన్నారు. For inviting me. First, when they called me, I felt really happy that I love coming to Vizag. It's a beautiful place, and what I first like about I saw the showroom inauguration tarvata we went for like koncham walk through chesanu. Appudu I loved all the jewelries, and what I felt is whatever I'm wearing right now chala classy ga undi. What all the women of this current generation, they are going to love it. And ippudu koncham marriage styling avanni koncham it's changing a lot. People are looking for statement jewelry and statement pieces, and also traditional at the same time. So BNR showroom lo, Vizag showroom lo ivanni unnai, and I truly welcome everyone in Vizag to come and visit BNR jewelry and experience this yourself. Thank you. Project
I'm going to start a new project in few days, 4 days tarvata. Thank you so much, and I'm very excited. Ippudu industry kuda it's entering a phase where a lot of people chala content oriented ga, characters chala different ga, story chala different ga, a lot of projects are coming up. So atlanti projects, atlanti patralu naku raavadam, and that's what I'm looking forward. So that is it. విజయవాడ, బెంగళూరు తర్వాత విశాఖలో బిఎన్ఆర్ గోల్డ్ సంస్థ అడుగుపెట్టడం శుభ పరిణామమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణలు అన్నారు. నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను అందుబాటు ధరల్లో అందిస్తున్నారని చెప్పారు. విశాఖలో మరిన్ని బ్రాంచులు నెలకొల్పాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్టీల్ సిటీ వైజాగ్కు ఒక నూతన కళ బాపిరెడ్డి నాగిరెడ్డి గారి నేతృత్వంలో 5వ షోరూమ్ అయిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ను ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా వైజాగ్లో ఇలాంటి పెట్టుబడులు రావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే రేపు సౌత్ ఇండియాకే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ అయిన వైజాగ్లో ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇలాంటి మంచి షోరూమ్లు ప్రారంభించడం కూడా రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. వీరు ఇప్పటికే 4 షోరూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ కూడా నాణ్యమైన సేవలు అందించేదానికి తోడ్పాటు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వీరి యొక్క వ్యాపారం కూడా అంచెలంచెలుగా రేపు రాబోయే కాలాల్లో కూడా ఎదిగి, ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళిద్దరి కుమారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. విశాఖపట్నం సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర మరి ఇది కాంప్లెక్స్ కూడా సంపత్ గారిదే. వారు ఇక్కడ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాపు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందండి. మరి అది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయినటువంటి మా యువ నాయకులు రాంప్రసాద్ గారు రెడ్డి గారు చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇందులో ప్రముఖులందరూ కూడా వచ్చారు. మా సీఎంఆర్ అధినేత రమణ గారు, వివిధ అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. మరి ఈ షోరూము ఇక్కడ 5వ షోరూమ్ స్టార్ట్ చేశారు. దీన్ని మరి బాపిరెడ్డి నాగిరెడ్డి గారు, వారికి 2 షోరూమ్లు విజయవాడలో ఉన్నాయి, 2 షోరూమ్లు బెంగళూరులో ఉన్నాయి. ఈ బిజినెస్లో బాగా వారికి ఆరితేరినటువంటి వారు. ఇక్కడ చూసిన తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ డైమండ్స్, గోల్డ్, ఇవన్నీ కూడా ప్లాటినం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. అయితే దీన్ని కూడా అందరూ వైజాగ్ ప్రజలు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ నాగిరెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరెన్నో షోరూమ్లు వారు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓపెన్ చేయడం, అలాగే విశాఖపట్నానికి పొటెన్స్ ఉన్నది. ఇలాంటి ఎన్ని షోరూమ్లు వచ్చినా మన ప్రజలు ఆదరిస్తారు. వీళ్ళు బిజినెస్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంగారు, వజ్రాభరణాల విక్రయ రంగంలో కొత్త మార్పును తీసుకురావడమే తమ లక్ష్యమని బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ బాపిరెడ్డి రోహిత్ చరణ్ రెడ్డి తెలిపారు. బంగారు ఆభరణాలపై 3 నుండి 9% వరకు తగ్గింపు, డైమండ్ జ్యువెలరీ విఏపై 25% వరకు తగ్గింపు అందిస్తున్నామని అన్నారు. కొనుగోలుపై వర్తించే జీఎస్టీ మొత్తాన్ని కస్టమర్ల తరపున తమ సంస్థే భరిస్తుందని అన్నారు. ఆగస్టు 23వ తేదీ వరకు ఈ అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ మన వైజాగ్లో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ చాలా గొప్పగా ప్రారంభమైంది. శ్రీ సంపత్ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో, అలాగే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్సో మన పల్లా శ్రీనివాసరావు గారు, వాళ్ళందరూ కూడా విచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తెలియజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలానే ఎన్నో సంవత్సరాల నుంచి సినీ రంగంలో ముందుకొస్తూ ఎంతోమంది అభిమానుల్ని మూటగట్టుకొని తన చేతుల్లో పెట్టేసుకున్న మన సంయుక్త మీనన్ గారు ఈరోజు విచ్చేసి ఇంతమంది అభిమానాన్ని, ఆమె కూడా అనుకొని ఉండరు ఇంతమంది అభిమానులు ఒక్కసారిగా ఓపెన్లాగా కనపడతారని. సో మాకు కూడా ఎంతో కొంత టెన్షన్ అయితే ఉంది, కానీ చాలా మంచిగా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా. ఈవిడ మేడం రావడంతో ఇవాళ చాలా విశాఖకి ఒక కలర్ఫుల్ డేగా చెప్పుకోవచ్చు. అందులోనూ జ్యువెలరీ ఇండస్ట్రీ అంటేనే ఆడవాళ్ళది. ఆవిడ రావటం వల్ల మన జ్యువెలరీకి ఇంకా అందం పెరిగింది. ఇక ఎప్పుడూ జరగని విధంగా బిఎన్ఆర్ అనేది స్టార్ట్ అవబోతుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ వైజాగ్. గొప్ప ఆఫర్లు మాత్రమే కాదు, గొప్ప అవకాశం కూడా.
కేవలం 3 to 9% వాల్యూ ఎడిషన్తో అన్ని బంగారు ఆభరణాలపై 3 to 9% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దట్టు జీరో మేకింగ్ ఛార్జెస్. ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే విశాఖపట్నానికి బిఎన్ఆర్ రావటం వల్ల ఎంతో కొంత మా కస్టమర్లందరికీ కూడా కృతజ్ఞతాభావంతో 3% జిఎస్టీ వాళ్ళకి ఏదైతే పడుతుందో ఆ 3% జిఎస్టీ కూడా బిఎన్ఆర్ఏ పే చేస్తుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఏ కస్టమర్లు కూడా ఎవరు కూడా వదులుకోకూడదని నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. మిగతా విషయానికి వస్తే డైమండ్స్ వచ్చేసరికి 46,999 రూపాయలు క్యారెట్ అండ్ ఆల్సో సిల్వర్ మీద నో మేకింగ్ నో వేస్టేజ్. సో ఇంత మంచి ఆఫర్ని ఇంత మంచి అవకాశాన్ని మన విశాఖ ప్రజలకైతే అందించడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాము. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభోత్సవం నాడే కొనుగోలుదారులతో కోలాహలంగా మారిపోయింది. బంగారు వజ్రాభరణాలతో పాటు సిల్వర్ ఆర్టికల్స్ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. విజయనగరం మన్యం జిల్లాలో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపు కట్టడికి కుంకి ఏనుగులను పంపుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులు జయంత్ అభిమానులకు పూలమాల వేశారు. చెరుకు గడలను ఆహారంగా అందించారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా కుంచిమి క్యాంప్ కార్యాలయానికి వీటిని తరలించారు. అక్కడ సంచరించే అడవి ఏనుగులను దూర ప్రాంతాలకు తరలించేందుకు వీటిని వినియోగిస్తారు. ఈ కుంకి ఏనుగులు 2వ దశ ప్రయాణాన్ని పవన్ కళ్యాణ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎలక్ట్రికల్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈవీ బస్సుల్లో సాధారణ టికెట్ ధర కూడా ఎక్కువగా అమల్లో ఉంటుందన్నారు. ఏరో ఎక్స్ప్రెస్ పేరిట భోగాపురం ఎయిర్పోర్టుకు బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1050 ఈవీ బస్సులను సమకూరుస్తున్నట్టు వెల్లడించారు. స్టీల్ సిటీ డిపోను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సందర్శించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈవీ ఏసీ బస్సులను నడుపుతున్నారు. విశాఖకు కేటాయించిన 100 బస్సుల్లో 20 బస్సులను భోగాపురం విమానాశ్రయానికి కేటాయించారు. స్టీల్ సిటీ ఆర్టీసీ డిపోలో ఈవీ బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి బస్సులో ప్రయాణించారు. గాజువాక, ఎన్ఏడి, ఆనందపురం, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ మార్గాల్లో ఈ బస్సులు సేవలందించనున్నాయి. 12 మీటర్ల పొడవు, ఎయిర్ సస్పెన్షన్, ఆటోమేటిక్ డోర్లు, 35 సీట్ల సామర్థ్యం, దివ్యాంగుల కోసం వీల్ చైర్ లిఫ్ట్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈవీ బస్సులను రూపొందించారు. రాష్ట్రంలో గ్రీన్ మొబిలిటీకి మరొక కీలక మైలురాయిగా ఈవీ బస్సులు నిలుస్తాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. వేగవంతమైన, సురక్షితమైన, కాలుష్యరహిత రవాణాను ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు. విశాఖకు వచ్చిన 100 బస్సుల్లో 20 బస్సులను భోగాపురం ఎయిర్పోర్టు కేటాయించామని అన్నారు. ఆర్టీసీకి ప్రయాణికులు, కార్మికులు 2 కళ్ళు లాంటి వారని, డ్రైవర్లు, కండక్టర్ల సేవలు అభినందనీయమని అన్నారు. ఏదైతే టెస్ట్ రైల్ ఉందో అది జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ విడతగా వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులను తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పిఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి ఈ 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఈరోజున్న పరిస్థితుల యొక్క అనుకూలంగా యావత్ ప్రపంచమంతా ఈరోజు ఈవీపై ఉన్న నమ్మకంతో వారి యొక్క ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల నాణ్యమైన సేవలు అందించేదానికి ఒక అవకాశం ఉంది. ముఖ్యంగా వైజాగ్ సిటీ లాంటి పెద్ద పట్టణాల్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అలాగే రైల్వే స్టేషను, బస్ టెర్మినల్స్ మధ్య ఐటీ జోన్ ఏదైతే ఉందో, ఐటీ హిల్స్, ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి ప్రయాణికులకు ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఏసీ బస్సులు అలాగే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఈ బస్సులను కూడా ప్రవేశపెట్టాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా
ఏపీఎస్ఆర్టీసీలో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సేవలు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా స్త్రీశక్తి పథకాన్ని రేపు ఆగస్టు 15వ తారీఖు 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఆదరిస్తున్న ప్రయాణికులు ఒక పక్క అయితే, ఈ పథకాన్ని ఇంత దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్న కింద ఉన్న కార్మికుడి నుంచి పైనున్న ఈడీ స్థాయి అధికారుల వరకు నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రమాదరహితంగా సేవలందించిన 17 మంది ఆర్టీసీ డ్రైవర్లకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ఇదే సేవాస్ఫూర్తితో కొనసాగుతూ రాష్ట్రంలో రోడ్ల భద్రతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ, ఆర్ఎం, డిపో మేనేజర్లు పాల్గొన్నారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ఆరెలోలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యుత్తమ ఐవీఎఫ్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర సమస్యలతో సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నిపుణులైన ఐవీఎఫ్ వైద్యులను సంప్రదించాలి. అవగాహన, నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా సంతానలేమి సమస్యలను అధిగమించవచ్చంటున్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ బి సృజనాతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. సంతానలేమితో బాధపడే వారికి ఐవీఎఫ్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. అయితే రెయిన్బో హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్లో ప్రత్యేకం ఏంటంటే, ఇక్కడ డాక్టర్ బి సృజన గారు ఈ ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఈ వందత్వ సమస్య మీద అంటే దంపతులు ఎలా ఉంటుందండి? సో ఈ మధ్య యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతోందండి. సో 1 in 6 కపుల్స్కి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇప్పుడుండే లైఫ్ స్టైల్, సో వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ కానీ దానివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతోందన్నమాట. సో ఎక్కువ మంది సాఫ్ట్వేర్లో ఉంటారు. సో భార్యాభర్త వేరే ఊర్లో పనిచేస్తూ ఉంటారు. లేకపోతే కరెక్ట్ టైంకి తినకుండా ఉండేది, ఒబేసిటీ అనేది. సో వర్క్ రిలేటెడ్ స్ట్రెస్లో మనకి ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా ఉంటుంది. సో దీని అందరి వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతోంది. అదొకటే కాకుండా మనకి ఇప్పుడు ఉండే ఎన్వైరన్మెంట్ కాజెస్ కూడా, దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. దాని కోసం ఎంత సేపు వాళ్ళు వెయిట్ చేయాలండి? సో అమ్మాయిది ఏజ్ 35 కింద ఉందనుకోండి, 1 year వరకు వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేసి చూడొచ్చు. ఇన్ కేస్ అమ్మాయిది ఏజ్ 35 పైన ఉందనుకోండి, 6 months వరకు ట్రై చేసి వాళ్ళు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే బెటర్. బట్ ఆల్రెడీ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ కానీ, ఏదైనా పెల్విక్లో సర్జరీస్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయిందనుకోండి, లేకపోతే డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, లేకపోతే మగవాళ్ళలో ఆల్రెడీ వర్క్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఉండేవాళ్ళు కొంచెం తొందరగా వచ్చేసి అట్లీస్ట్ చెకప్ అన్న చేయించుకుంటే బెటర్ అనమాట. ఈ సంతానలేమికి ప్రధానంగా మహిళలే కారణం అవుతారా, లేకపోతే వేరే? అబ్బాయిలదిను 40 to 50% వరకు ఉంటుందండి కాజెస్. సో ఎక్కువ మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే కపుల్స్గా రారు. ఫస్ట్ టైం యూజువలీ అమ్మాయిలు వాళ్ళ అమ్మతోనో అత్తతోనో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరికీను మనం టెస్టులు చేయాలన్నమాట. సో అబ్బాయిలది కూడా ఒక 40 to 50% కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీలో. ఈ దంపతుల్లో ఐవీఎఫ్కి ఎంత టైం పడుతుంది? మీరు ఇది ఒకటే మార్గమా, వేరే ఏదైనా ఉందా? అందరికీ ఐవీఎఫ్ అక్కర్ ఉండదండి. సో ఒక్కొక్కరికి జస్ట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసేది, లేకపోతే వాళ్ళు ఏమైనా బరువు ఎక్కువ ఉన్నారనుకోండి బరువు తగ్గించేది, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ అట్లంతా ఎక్కువ మగవాళ్ళు ఉందనుకోండి అవన్నీ తగ్గించేసి వాళ్ళు సింపుల్ ట్రీట్మెంట్తోనూ కన్సీవ్ అవుతారు. మనం ఐవీఎఫ్ ఎప్పుడు వెళ్తామంటే అమ్మాయిలో ఫెలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయ్యి, అబ్బాయిలో కణాలు 0గా మరీ తక్కువగా ఉండి, లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్ మాటికి ఫెయిల్ అవుతున్నాయంటే అట్లా వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేస్తాం. అందరికీ ఐవీఎఫ్ అక్కర్ ఉండదండి. ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో చాలామందికి నిద్రలేమి ఈ కారణాలతోటి కూడా కొంత దీంట్లో ప్రాబ్లం అవుతుంది. అది ఎంతవరకు? సో మనకి స్ట్రెస్ కానీ, స్లీప్ లేకుండా ఉండేది కానీ అవి కూడా మనకి ఇన్ఫర్టిలిటీలో బాగా అఫెక్ట్ అవుతాయండి. సో మెయిన్ దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో అమ్మాయిలో చూసారనుకోండి ఎగ్ క్వాలిటీ తగ్గచ్చు, లేకపోతే మనకి ఓవులేషన్లో అఫెక్ట్ అవుతుంది అనమాట. అదే అబ్బాయిలో విరణ కణాలు బాగా తగ్గిపోయే ఛాన్స్లు ఉన్నాయి, లేకపోతే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. జనరల్గా ఐవీఎఫ్ అంటే చాలామందికి భయపడే అపోహ ఉంది, దాన్ని ఎట్లాగా? సో ఐవీఎఫ్ ఎక్కువ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనేసి, లేకపోతే ఐవీఎఫ్ వల్ల ట్విన్స్ పుడతారు, లేకపోతే అవయవాలు ఉండే పిల్లలు పుడతారు అనేది ఎక్కువ థాట్స్ ఉంటాయన్నమాట. సో అవయవాలు అనేది జనరల్ పాపులేషన్లో ఎట్లా 2 to 5% ఉంటుందో ఐవీఎఫ్ పిల్లలు కూడా అంతే ఉంటుంది. కానీ ఐవీఎఫ్ వల్ల ఎక్కువ అవయవాలు ఉండవండి. జన్యుపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? జెనెటిక్స్లో ఏం ఉండదండి. సో జెనెటిక్స్ అనేది మదర్కి ఫాదర్కి జెనెటిక్ ప్రాబ్లం ఉంటే పిల్లలకి వస్తాయి అంతే, కానీ ఐవీఎఫ్ వల్ల కొత్తగా పుట్టేవి ఏమి ఉండవండి. అంటే ఇప్పుడు కెరీర్లో చాలామందికి ఉద్యోగాలు చేసుకుంటున్నారు,
దానివల్ల కొంత గ్యాప్ ఇస్తే బాగుంటుందనే ఇది ఉంది. దాన్ని ఎట్లా తీసుకుంటారు? సో ఈ మధ్య ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది బాగా అందరికీ ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. సో యూజువల్లీ కెరియర్ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు, లేకపోతే కెరియర్ వల్ల ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఊసైడ్ ఫ్రీజింగ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇన్ కేస్ వాళ్ళకి ఎవరు పార్ట్నర్ లేదంటే మనం ఉట్టి ఎగ్స్ మాత్రం ఫ్రీజ్ చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు పెళ్ళయింది, స్టేబుల్ పార్ట్నర్ ఉన్నారనుకోండి, అప్పుడు ఎంబ్రియోస్గా మనం ఫ్రీజ్ చేస్తాం. సో ఆ ఓసైట్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ లేకపోతే ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసిండేది అదే ఏజ్లో ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు లేటర్ ఏజ్లోనూ కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఇది మెయిన్ దేనికంటే అమ్మాయిలో ఏజ్ అవుతూ పోతున్నప్పుడు ఎగ్ది క్వాలిటీ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి క్రోమోసోమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది మనము సేవ్ చేసే కోసం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటాం. అంటే ఐవీఎఫ్లో చాలామందికి పొరపాట్లు జరుగుతున్నాయి కొన్ని, అవి ఎట్లాగా దాన్ని ఎలా చేయాలంటారు? సో ఇప్పుడు ఎక్కువ మందికి ఏమనుకుంటారంటే ఎక్కడ ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ మిక్సప్ అవుతాయేమో అనేసి వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు. సో మనకి ఇప్పుడు అన్ని ఆర్ఐ టెక్నాలజీ అవన్నీ ఏమంటే మనము అన్ని ఎగ్స్ కానీ ఊసైడ్స్ కానీ అన్ని స్క్రీన్ చేసుకొని పంపిస్తాం, సో దట్ ఎక్కడ మిక్సప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే వందత్వం కోరుకునే దంపతులకు మీరు ఇచ్చే సలహా ఫైనల్గా? సో అందరికీ ఏమంటే ఫస్ట్ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్గా ఫస్ట్ మారారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సీవ్ అయిపోతారు. ఇన్ కేస్ వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి, వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చిన వెంటనే ఇంకా మేము అన్నీ వదిలేసుకుంటే డాక్టర్ చూసేసుకుంటారు అనుకుంటారు. సో వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే ఎగ్స్, వాళ్ళు ఇచ్చే స్పర్మ్ క్వాలిటీ బట్టే మేము కూడా ట్రీట్మెంట్ చేయగలం. సో వాళ్ళు హెల్దీగా మాకు ఇచ్చారనుకోండి, వాళ్ళకి అప్పుడు మేము ఇంకా సక్సెస్ రేట్ మంచిగా ఉంటుంది అనమాట. సో అట్లా కష్టం అవుతా ఉంది, పిల్లలు వెళ్ళేది కష్టం అవుతా ఉంది అని చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించే చూసుకోవాలి. అంటే ఐవీఎఫ్ అంటే జనరల్ గర్భధారణకి ఐవీఎఫ్కి ఏమైనా తేడా ఉందంటారు? జనరల్గా అంటే అది మనకి బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది. ఐవీఎఫ్లో ఏమవుతుంది, మనం ఎగ్స్ బయటకు తీసి స్పర్మ్తో చేసి మిక్సప్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి మళ్ళీ ఆ ఎంబ్రియోని అమ్మాయి లోపలికి వేస్తామన్నమాట. సో జనరల్గా ఉండేదానికి దీనికి ఏమంటే మెడికేషన్స్ ద్వారా మనం సపోర్ట్ చేస్తాం. సో ఫస్ట్ 3 months అనేది ఎక్కువ క్రూషియల్గా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఐవీఎఫ్ ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి పిల్లలు పుట్టడానికి మంచి అవకాశం ఉందని డాక్టర్ సృజన చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయత్రి చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి. విశాఖ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆకాంక్షించారు. అడిఫరెం జెడ్పీ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో విద్యార్థులతో ఆయన సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల స్టాల్స్ ను సందర్శించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ పాఠశాలలో 88% ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. గత ఏడాది 453గా ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 490కి పెరగడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రేమ్ కుమార్, ఎస్ఎస్ఏ ఏసీపీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటానంటే నువ్వు 6th క్లాస్ వచ్చిన తర్వాతే నీకు ఆ బుక్స్ ఇస్తాము. 6th క్లాస్ ముందు వరకు నార్మల్ బుక్స్ రాయాలి నువ్వు. 6th క్లాస్ తర్వాత నీకు క్లాస్మేట్ బుక్స్ ఇస్తాం, అది బాగా చదువుతూ నువ్వు ఎవ్రీ ఇయర్ బాగా స్కోర్ చేస్తే అని మా అమ్మగారు చెప్పారు. నాకు ఇంకా గుర్తుంది. అలాంటి ఆ క్లాస్మేట్ బుక్స్ ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ నుంచే ఇస్తున్నాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, బట్ మనం అందరం ఇది గమనించాలి. మన ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఎడ్యుకేషన్కి ఇస్తుంది అనేది మీరు గమనించాలి. అండ్ రైట్లీ సో. మనము యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ సొసైటీ ఈ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ఉపయోగము మన విశాఖ జిల్లాకే కాదు, మీ కుటుంబానికే కాదు, దేశానికే చాలా ఒక పెద్ద అవుట్కమ్. అండ్ మనం ప్రాఫిట్ లాస్ కింద చెప్తే ప్రాఫిట్ ఉంటుంది. దానికి ఎటువంటి కొలమానాలు లేవు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న పిల్లల్లో రేపు పొద్దున ఒక 10 మంది సైంటిస్టులు అవ్వచ్చు, 10 మంది ఐఏఎస్ అధికారులు అవ్వచ్చు, 10 మంది పోలీస్ అధికారులు అవ్వచ్చు, 10 మంది ఎమ్మెల్యేస్ కూడా అవ్వచ్చు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ కూడా అవ్వచ్చు. వాళ్ళు సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారనేది మీరు నేను ఈ రోజున మనం ఊహించలేము, గమనించలేము, చెప్పలేము. స్కై ఈజ్ ద లిమిట్ వాళ్ళకి. సో ఈ విషయాన్ని మన గవర్నమెంట్ గుర్తించింది. అందుకోసమే మన పిల్లల కోసం అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు పెంపొందించడానికి, పొందుపరచడానికి అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తోంది. మీరందరూ చూసినట్లయితే గత 2 రోజుల్లో తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 అందించడం జరిగింది. దాంట్లో ఒక 2,000 మీరు టాయిలెట్ మేనేజ్మెంట్ కోసం స్కూల్స్కి అందించిన మీ అందరికీ 13,000 రావడం జరిగింది. అందరికీ వచ్చిందా, ఎవరికైనా రాలేదమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరెంట్స్కి? ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. మన రాష్ట్రము
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకున్న ఆర్థిక ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. అయినా తల్లికి వందనంలో ఎటువంటి డిలే లేకుండా 10,000 కోట్లు సుమారు రాష్ట్రంలో ఈ స్కీమ్ కోసం ఖర్చు పెడుతున్నారంటే ప్రభుత్వం తరఫున ఎంత ప్రాముఖ్యత ఎడ్యుకేషన్ సెక్టర్కి ఇస్తున్నారో మీరు అందరూ గమనించాలి. అలాగే ఈ లీప్ అనే ప్రోగ్రామ్, మీరు యాప్ గురించి కూడా మీకు డిఓ గారు చెప్పారు. లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ చదువు చెప్పడం కాదు, ఏదో బట్టించి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించి ఓన్లీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయడం కాదు. నేర్చుకోవడమే ఒక విశిష్టంగా నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో చదువు అనేది ఒక కొత్త ఒరవడితో చెప్పాలి పిల్లలందరికీ. వాళ్ళకి చెప్పే చదువు వాళ్ళకి లైఫ్లో అడుగడుగున ఉపయోగపడాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ లీప్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లీప్ అనే ప్రోగ్రామ్ కేవలం ప్రభుత్వ పాఠశాలకా, ప్రైవేట్ పాఠశాలకు కూడానా? మీరు ఎవరైనా చెప్తారా? కేవలం ప్రభుత్వ పాఠశాలకేనా? ఈ లీప్ అనే ప్రోగ్రామ్ అన్ని పాఠశాలలకి. ఈ రోజున మన డిఓ గారు చెప్పారు, మన పిల్లల అటెండెన్స్ని మీరు ఫోన్లో చూసుకోవచ్చు. యాజ్ కలెక్టర్ మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల అటెండెన్స్, మన టీచర్స్ అటెండెన్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ ఎలా ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో పిల్లల అటెండెన్స్ ఎలా ఉందనేది కూడా ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. అంటే ప్రతి విద్యార్థి, రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ఎడ్యుకేషన్లో ముందరికెళ్ళాలి, లైఫ్లో ముందరికెళ్ళాలి. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ని మానిటర్ చేయాలనే సదుద్దేశంతో మన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ మీరు చూసినట్లయితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ మీద ఇంత ప్రయారిటీ పెట్టవు. కానీ మన రాష్ట్రము, వీఆర్ ది యంగెస్ట్ స్టేట్, అంటే దేశంలో అతి నూతనమైన రాష్ట్రం మనది. అలాంటి మన రాష్ట్రము ముందరకు వెళ్ళడానికి చాలా భవిష్యత్తు ఉంది మన రాష్ట్రానికి. ఆ భవిష్యత్తులో వీళ్ళందరూ మూల విరాట్లు అవ్వాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేస్తుంది. అలాగే మన సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ హరి నమామి గిరి పౌర్ణమి గేయానికి సంబంధించిన సీడీని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఆవిష్కరించారు. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో సిపి బాక్షి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, సింహాచలం ఈవో వెంకట్రావులు పాల్గొని సీడీని విడుదల చేశారు. భక్తి, ఆధ్యాత్మికత, సింహాచల క్షేత్రం మహిమను ప్రతిబింబించేలా ఈ గేయాన్ని రూపొందించారు. గేయ రచన, స్వరకల్పన, నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన జయప్రభా శర్మ, గానం చేసిన సత్యశ్రీ, రితికరను కలెక్టర్ అభినందించారు. సాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే లక్షలాది మంది భక్తుల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందించేలా రూపొందించిన ఈ గేయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. మరిపాలెం ఉడా లేఅవుట్లోని హెల్దీ వర్కర్స్ అసోసియేషన్ ఆరోగ్య పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఓవైపు నడకను ప్రోత్సహిస్తూనే మరోవైపు వ్యాయామం, యోగా వంటి శిక్షణలు కూడా ఏర్పాటు చేస్తుంది. జుంబా డాన్స్ ద్వారా మరింత ఆరోగ్యవంతంగా ఉండేందుకు జుంబా ఉచిత శిక్షణను ప్రారంభించింది. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. బిజీగా మారిన జీవితంలో మనిషిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆరోగ్య పరిరక్షణ కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. మరిపాలెం ఉడా లేఅవుట్లోని హెల్దీ వాకర్స్ అసోసియేషన్, స్త్రీశక్తి వాకర్స్ అసోసియేషన్లు విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో మర్రిపాలెం ఉడా లేఅవుట్లోని గ్రీన్ బెల్ట్ హెల్దీ వాకర్స్ పార్కును అద్భుతంగా అభివృద్ధి చేశారు. వాకింగ్ ట్రాక్, వ్యాయామ పరికరాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. అసోసియేషన్ సభ్యుల కోసం యోగా శిక్షణను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా హిందూ 5 స్టార్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పల్లా శివకుమార్ మాస్టర్ ఆధ్వర్యంలో ఉచిత జూంబా శిక్షణ కూడా ప్రారంభించారు. రోజు జిమ్కు వెళ్లడం, వాకింగ్ చేయడానికి భిన్నంగా మీ వర్కౌట్ను హ్యాపీగా, ఫన్గా మార్చేందుకు జుంబా బెస్ట్ ఆప్షన్గా నిలుస్తోంది. బిజీ లైఫ్ స్టైల్, బద్ధకం కారణంగా చాలామంది వ్యాయామం చేయడం లేదు. కొందరికి వాకింగ్, జిమ్కు వెళ్లేందుకు బోర్ కొడుతోంది. ఫిట్నెస్కు, రొటీన్ను ఫన్గా మార్చాలనుకుంటే జుంబా డ్యాన్స్ బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. ఆరోగ్య నిపుణుల అధ్యయనం మేరకు జుంబాలో ఫాస్ట్, స్లో మూమెంట్ కాంబినేషన్ శరీరంలోని ప్రతి కండరాన్ని కదిలిస్తుందని చెబుతున్నారు.
శరీరంలో రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే జుంబా డ్యాన్స్ ఉచిత శిక్షణను హెల్దీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్రిపాలెం ఉడా లేఅవుట్లోని గ్రీన్ బెల్ట్ హెల్దీ వాకర్స్ పార్కులో ప్రారంభించారు. సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ క్లాప్ క్లాప్. 1 2 3 మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో పార్కును ఎంతగానో అభివృద్ధి చేశారని సభ్యులు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్, వ్యాయామం, యోగా శిక్షణ జరుగుతోందని అన్నారు. తాజాగా జుంబా డ్యాన్స్ ఉచిత శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. సో ఈ పార్క్లోని ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ జిమ్ ఐటమ్ అవనివ్వండి కానీ, ఇంకా వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి కానీ, అన్నీ కూడా జీవీఎంసీ వాళ్ళు చాలా నీట్గా ఉంచుతున్నారు. అండ్ మాకు శ్రీధర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానికి ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి మేము. అలాగే ఇక్కడ జుంబా డాన్సెస్, యోగా క్లాసెస్ 365 డేస్ యోగా క్లాసెస్ జరుగుతాయండి. అది కాకుండా జుంబా క్లాసెస్ హార్ట్కి సంబంధించినవి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి జుంబా క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. మాకు వచ్చిన ట్రైనర్ కూడా చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు. మమ్మల్ని అందరినీ చాలా ఎంకరేజ్ చేసి చేయండి, పర్వాలేదు, మీకు ఏం కాదు, చేయండి అని చెప్పి మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఈ పార్క్ అండి లోడా లేఅవుట్ మరిపాలెం హెల్దీ వాకర్స్ అండ్ స్త్రీ శక్తి అసోసియేషన్. ఇక్కడ చాలా బాగా 2 సంవత్సరాల నుంచి యోగా జరుగుతుందండి. ఈ యోగాలో భాగంగా మా జియాని శ్రీధర్ గారు ఎంతగానో మాకు ప్రోత్సహిస్తున్నారు. ఇంకా మేము శారీరకంగా, మానసికంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే అది మరి శూన్యం. కనుక మేము ఈ ఉడా లేఅవుట్ మరిపాలెం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. ఇందులో యోగా కానీ ఏవైనా ఏ కార్యక్రమాలైనా ఇది హెల్దీ వాకర్స్ అంటేనే హెల్త్నే మనకి ఇస్తుంది. అలాగే ఈ హెల్దీ వాకర్స్తో పాటు మాకు యోగా 6:30 to 7:30 జరుగుతుంది. తర్వాత ఈ కర్రలు ఫైటింగ్ అది ఒకటి. తర్వాత మన శ్రీధర్ గారు అరేంజ్ చేసింది జుంబాబా కొత్తగా చేశారు. ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవే. మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి, నడవాలి, నడిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండేటట్టు మన శ్రీధర్ గారు మనకి ఇది చేస్తున్నారు. నీట్ అండ్ క్లీన్, ఫ్లోరింగ్ కూడా నీట్ అండ్ క్లీన్ ఎవ్రీడే చేస్తున్నారండి. అతనికి ఎంతగానో మనం పొగడాలండి. నేను ఇక్కడ యోగా టీచర్ ప్రసాద్ మాస్టర్ అంటారు. సుమారు 2 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాం. యోగా అనేది ఒక ప్రశాంతమైనటువంటి కూర్చొని చక్కగా చేసిన యోగాసనాలు చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ మాకు శ్రీధర్ గారి దయ వల్ల హెల్దీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు తాలూకా ప్రోద్బలంతో మాకు ఇక్కడ శివకుమార్ గారు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కొరియోగ్రాఫర్ ద్వారా మాకు జుంబా డ్యాన్స్ కూడా నేర్పుతున్నారు. చక్కగా సంతోషం అండి, చాలా హ్యాపీ. ఇంతవరకు మేము ప్రశాంతంగా ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నాం. అయితే ఇందులో కూడా జుంబా డ్యాన్స్లో కూడా చక్కగానేటువంటి స్టామినా డెవలప్ అవుతుంది. మేమందరూ కూడా ఆరోగ్యంగా, మెయిన్ ఏంటంటే ప్రతిదీ కూడా ఆరోగ్యం కోసమే మనం ఎంతో చేస్తున్నాం. అతను సారు ఇలాగ చెప్పారు, ఇలాగ జుంబా డ్యాన్స్ గురించి. అలాగే అన్నీ మాటకు హొట్టలేక అన్నయ్య నాకేంటంటే నువ్వు నాకు ఎంతో ఇష్టం ఆయన అంటే, అన్నయ్య నువ్వు చెప్పని వస్తానని చెప్పి అన్నయ్య నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా అందరూ పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా మంచి యాక్టివ్గా వాళ్ళు చేస్తున్నారు. అసలు జుంబా అంటే అందరూ డ్యాన్స్ గురించి నేను అంటారండి, కానీ అది కాదు. అందరూ బాడీ ఫిట్నెస్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, బాడీ స్టామినా ఉంటుంది. ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క డ్యాన్స్ ఉంటుందండి. అంతేగాని మన జుంబా అంటే ఏదో సాంగ్ పెట్టి దెబ్బ తీయడం కాదండి. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్, ఒక రిథమ్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ఇక్కడ ఈ పార్క్ అన్నది ఏంటంటే ఈ విధంగా డెవలప్ అయ్యి ఇన్ని రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కేవలం ఏంటంటే మన మాజీ డిప్యూటీ మేయర్ గారు జియాని శ్రీధర్ గారి కృషి వల్ల జరుగుతుందండి. ఈ పార్క్ కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం ఉన్న విశాఖపట్నంలో పార్కులన్నింటిలో కూడా ఏంటంటే
2 సార్లు నెంబర్ 1 వచ్చిందండి. ఇదంతా కూడా ఏంటంటే ఆయన కృషి ఫలితమేనండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఈ పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేసి పెడుతూ ఇక్కడ కూడా ఏంటంటే శ్రీశక్తి అనే ఒక సంఘాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాన్ని మా అందరికీ కూడా ఏంటంటే శ్రీధర్ గారు ఏంటంటే గౌరవ చైర్మన్ గారు అండి. ఇది పార్క్ పుట్టిన కాడి నుంచి ఆయన కృషి వల్ల ఇంతవరకు జరుగుతుందంటే ఆయన కృషి వల్ల ఇదంతా కూడా డెవలప్ అయ్యి ప్రతి వాళ్ళకు కూడా ఆరోగ్యరీత్యా ఈరోజు చాలా శ్రద్ధ తీసుకుంటూ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ డిప్యూటీ మేయర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జియాని శ్రీధర్ అన్నారు. జూంబా డ్యాన్స్ ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ శిక్షణను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అందరికీ నమస్కారం. విశాఖపట్నం సిటీలో మరి ఏ పార్క్లో జరగని విధంగా ఒక 52 వార్డు ఉడా లేఅవుట్లో మరి వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేయడం కానీ యోగా చేయడం కానీ కరసాం నేర్చుకోవడం కానీ ఈరోజు కొత్తగా జుంబా మరి పల్లా శివకుమార్ గారి ఆధ్వర్యంలో జుంబా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మరి మనకు తెలుసు జుంబా క్లాస్లో జాయిన్ అవ్వాలంటే నెలకి 10,000 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ. మరి ఈరోజు ఉచితంగా మరి కార్యవర్గం ఎవరైతే ఉన్నారో ఈట్ సత్యనారాయణ గారు, వరలక్ష్మి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు జుంబా క్లాసులు చెప్పడం ఆరోగ్యంగా ఉండడానికి మరి ఈ యొక్క మెసేజ్ని మిగతా వాకింగ్ ట్రాక్స్లోకి కానీ మిగతా గ్రీన్ బెల్ట్స్లోకి మరి విస్తరించే విధంగా గ్రేటర్ విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే విధంగా మరి అందరూ కూడా తర్ఫీదు ఇస్తూ ఉన్నారు శివకుమారు. మరి ఏదైనా చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేసినా ఎక్కువ మంది రెస్పాన్స్ అయ్యి ఈ యొక్క జుంబాలో ఈరోజు జాయిన్ అవ్వడం, ఈ యొక్క ప్లేస్ కూడా ఈ ప్లాట్ఫామ్ సరిపోని విధంగా అందరూ కూడా జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. గ్రీన్ బెల్ట్ హెల్దీ వాకర్స్ పార్క్లో నిర్వహించిన జూంబా డ్యాన్స్ ఉచిత శిక్షణకు మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఈటి సత్యనారాయణ, వరలక్ష్మి, ప్రసాద్, లక్ష్మణరావు, సురేష్, గంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అద్దంకి రాఘవాచార్యులు రచించిన భాగవత సుధా రసఝరి పుస్తకావిష్కరణ సభ గాజువాక లయన్స్ క్లబ్ లో జరిగింది. ఆచార్య బేతవలు రామబ్రహ్మం చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహిత్య సుధా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భాగవతాన్ని ఈ పుస్తకంలో సూక్ష్మంగా వివరించిన రాఘవాచార్యులను పలువురు సాహితీవేత్తలు అభినందించారు. ఈ పుస్తకాన్ని రాయాలనే తలంపు వచ్చిన వెంటనే 6 నెలల పాటు రేయింబవల్లో కష్టపడి రచించారని సాహిత్య సుధా వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవాచార్యులు తెలిపారు. ఆగస్టు 2వ తేదీన కాలుష్యాన్ని నివారించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని వక్తలు కోరారు. డాక్టర్ సూర్యారావు ఈ పుస్తకాన్ని సమీక్షించారు. ప్రముఖ కవి ప్రభాకర్ రావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మణి, ఋషి సేవా సంస్థ వ్యవస్థాపకులు చిక్కా సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతనామాచులు వారు, సంస్కృతంలో వేదవ్యాస మహర్షి వారు అందించినటువంటి దానిని పోతన గారు ఆంధ్రీకృతం చేసి తద్వారా లోకమంతటికి కూడా ఉపకారం చేసినటువంటి మహా ఉపకారులు, లోకానికి ఉపకారం చేసినటువంటి మహానుభావులు కొంతమంది మాత్రమే ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈ పోతనామాచుడు కూడా ఒకరు. అయితే ఆయన భాగవతం రానటువంటి ఒక పద్యమైనా రానటువంటి ఆంధ్రుడు ఎవరు కూడా ఉండరు. ఈ రోజుల్లో ఇది చాలా వెనక్కి వెళ్ళిపోయింది కనుక కాస్త వచన రూపంలో రాసినట్లయితే అందరికీ కూడా సులువుగా చదువుకోవడానికి ఒక యోగ్యతగా ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో నాకు తెలిసినంత వరకు దీనిని ఒక 21 భాగాలు అనొచ్చు. ఎందుకంటే కుంతి అలాగే మనకి భీష్మాచార్యులు గారు ఈ 2 కలిపి రాశాను కాబట్టి 21 భాగాలుగా భాగవతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సన్నివేశాన్ని తీసుకుని రాయడం జరిగింది. ఇది లోకానికి అందించాలనేటువంటి ఒక తపన, ఆ తపనతో అందరికీ కూడా ఇది అందించడం జరిగింది. తద్వారా ఈ భాగవతంలో 21 భాగాలు ఉంటాయి. చాలా సులువుగా ఉంటుంది, అందరూ కూడా హాయిగా చదువుకోవచ్చు. భాగవతం 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 అంటే బాగుపడతాము అనేటువంటి ఒక అర్థం అన్నమాట. తద్వారా అందరూ బాగుపడడానికి రాసినటువంటి అనుసృజనం అయినటువంటి
ఒక గ్రంథం ఇది. రసగిరి భాగవతాన్ని పలు పర్యాయాలు చదివి ఆస్వాదించి అనుభవించి ఆ రసాన్ని మనకి కూడా కాస్త వాసవిగా అందించటం కోసం అద్దంకి రాఘవాచార్యులు గారు చేసిన ప్రయత్నం ఇది. ఈ రసఝరిని మనం అందరము చదివి మనం కూడా ఆ భాగవత సుధా మాధుర్యాన్ని అనుభవిద్దాం. ఇలాంటి అవకాశం కల్పించినందుకు రాఘవాచార్యులు గారికి ధన్యవాదాలు, అభినందనలు. హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు మార్కులు తగ్గితే మంత్రి లోకేష్ కు కూడా మార్కులు తగ్గిస్తా. రంపచోడవరం పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ కోకవెన్ లో ప్రమాదం, కాంట్రాక్ట్ కార్మికుడు మృతి, మరో 4 గాయాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కోటవురట్ల హైస్కూల్లోని పీటీఎంలో హోంమంత్రి అనిత. ఆస్లిమెట్టలో అట్టహాసంగా బిఎన్ఆర్ గోల్డ్ నూతన షోరూం ప్రారంభం. సందడి చేస్తున్న అందాల తార సంయుక్త మీనన్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.